పులివెందుల ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్న శనగ పంటకు మద్దతు ధర కల్పిస్తామని పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరైతే 12-13 క్వింటాలు పండించి రైతులకు ప్రోత్సాహ బహుమతులు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రితో కూడా మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. నాకు అర్థమైంది. శనగ స్టార్టింగ్లో పచ్చి శనగ కూడా స్టార్టింగ్లో 5,500 అమ్మినారు. ఇప్పుడు అది క్రమేపీ 5,100కు వచ్చింది. నువ్వు అన్నట్టు ఈసారి వాతావరణం అనుకూలించి కానీ మా ఊర్లో కూడా 6-7 మూటలు 6-7 క్వింటాలు అయ్యేటి 10-11 కూడా అయినాయి. మేము నిన్ననే ఈ సమస్య వచ్చి మన రైతులకు ప్రొక్యూర్ చేసే విధంగా కట్ ఆఫ్ రేట్లు పెట్టి చేసేదానికి అంతా కూడా సిద్ధమైంది. అది కూడా DCMS ద్వారా ఒక మండలానికి కానీ ఒక కాన్స్టిట్యున్సీకి కానీ ఒకరినో ఇద్దరినో నియమించి వాళ్ళ ద్వారా శనగ ప్రొక్యూర్ చేసే విధంగా అంతా రెడీ అయింది. తొందరలో వస్తుంది. నిన్ననే అగ్రికల్చర్ మంత్రి అచ్చెన్నాయుడు సార్తో కూడా మాట్లాడితే నేను ఆర్డర్స్ కూడా పాస్ చేస్తాను. శనగలు ప్రొక్యూర్ చేసి దానికి దానికి మినిమం మద్దతు ధర ఎంత పెట్టాలనో అంత పెట్టి రైతులు సంతోషపడే విధంగా మేము చేస్తామంటారు. ఇంకోటి కూడా ఏంటంటే నిన్న మార్కెట్ కమిటీ చైర్మన్తో కూడా మనం చెప్పిన ఈ ప్రాంతంలో మినిమం 5 ఎకరాలు ఉంది శనగ నువ్వు చెప్పినట్టు 12 క్వింటాల 13 టాప్ ఎవరైతే వాళ్ళకు, అలాగే అరటి ఒక ఎకరాకి ఎక్కువ టన్ను పండించిన వాళ్ళకు కూడా అంటే ఎవరికే వాళ్ళకి డబ్బు ఇది కాదు 10,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతి ఇచ్చి ఆ రైతులను కూడా మేము ప్రోత్సహించేదానికి వాళ్ళకి బహుమతి కూడా ఇచ్చి చేయాలని కూడా, అంటే ఎక్కువ పంట పండించిన వాళ్ళని కూడా సెలెక్ట్ చేయమని కూడా చెప్పిన ఆ పద్ధతిలో ఉంది. తప్పకుండా అచ్చెన్నాయుడు గారు స్పందించారు. రైతులకు తొందరలో 4-5 రోజుల్లోనే శనగలు ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా ఏర్పాటైతే